Hi everyone. Let's start with introduction to Python and installation. అసలు ఈ పైథాన్ అంటే ఏంటి? ఓకే. పైథాన్ అనేది ఒక కోడింగ్ లాంగ్వేజ్. ఓకే. సో దానికన్నా ముందు అసలు ఏంటి కోడింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కోడింగ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? లెట్స్ టేక్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ ఒకరితో ఇంకొకరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? దే హ్యావ్ లాంగ్వేజెస్, రైట్? సో Telugu, Hindi, English, whatever. So if you want to convey something to other person, they need a bridge or a barrier. That is language. Okay. So for example, if I want to convey something to some person, I need a language, right? Or Telugu ani English gani. Okay. In the same way, machines communicate అవ్వడానికి ఒక లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకే. నౌ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉండేటట్టు ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి సి అని, C++, పైథాన్, జావా, వాట్ ఎవర్. ఓకే. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ అవుట్ దేర్. ఓకే. అసలు ఎలా వర్క్ అవుతాయి? వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? A programming language is a formal language used to give instruction to a computer to perform specific tasks. యాజ్ ఐ సెడ్, సంథింగ్ ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వర్క్ యూ వాంట్ టు పాస్ టు సంబడి అవుట్ దేర్. ఓకే. సో ఎలా తనకు మీరు కన్వే చేస్తారు? లైక్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసి మీరు కన్వే అయితే చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. నెక్స్ట్, జస్ట్ లైక్ హ్యూమన్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు to communicate with each other, we use programming languages like Python, Java, C++ to communicate with machines. Machines in the sense computers. Or any machine can has a software. Software ఉన్న ఎవ్రీ మషిన్కి కూడా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. ఓకే. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, వాట్ నీడ్స్ టు బి డన్ అని. ఓకే. నా దీస్ ఇన్స్ట్రక్షన్స్ టెల్ మషిన్స్ వాట్ టు డూ, హౌ టు డూ అండ్ వెన్ టు డూ. వెదర్ ఇట్స్ calculating numbers, displaying content, controlling a robot arm, or training an AI model. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఓకే. సో ఒక ఆర్డర్ తీసుకునేటప్పుడు అక్కడ ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ తను ఏం చేస్తారు? సంథింగ్ కొన్ని బటన్స్ అయితే ప్రెస్ చేస్తాడు. సో మీకైతే ఒక రిసిప్ట్ వస్తుంది, రైట్? సో ఆ బటన్స్ క్లిక్ చేసేటప్పుడు ఆ రిసిప్ట్ ఎలా వస్తుంది మీకు? సో ఇంటర్నల్లీ ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్, రైట్? Okay, it is triggering something. It is those buttons giving instruction to the machine. How does it simulates machine? అసలు ఈ వర్క్ అంతా ఎలా వర్క్ అవుతుంది? Computer don't understand human languages. Yes, they don't understand human languages. At their lowest level, they only understand binary code, zeros and ones. Binary codes అంటే zeros and ones. Binary codes లో ఓన్లీ 0 ఉంటుంది and 1 ఉంటుంది. ఓకే. నా సో ఆ 0 and 1 సీక్వెన్సెస్తో మాత్రమే అవి కమ్యూనికేట్ అయితే అవుతాయి. ఓకే. సిరీస్ ఆఫ్ జీరోస్, వన్స్ కంబైన్ చేసి ఉంటాయి. ఓకే. ఐ విల్ టెల్ యూ దట్ లేటర్. ఆల్సో కాల్డ్ మషిన్ లాంగ్వేజ్. ఓకే. ఈ బైనరీ లాంగ్వేజ్నే మషిన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. నౌ యూ రైట్ కోడ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే. మనం ఏం చేస్తాం? అయితే సి కానీ, జావా కానీ, పైథాన్ కానీ మనం ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, so a compiler, every computer has a compiler. Okay, a compiler or interpreter translate it into machine instruction. For example, మీరు కోడ్ రాశారు. ఓకే. కోడ్ రాసిన తర్వాత అది రన్ చేయగానే ఇట్ ట్రాన్స్లేట్స్ దాట్ కోడ్ ఇంటూ, ఆ కోడ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మీరు ఏదైతే కోడ్ రాస్తారో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. దానిని ఈ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ఏదైతే ఉందో అవి మషిన్ ఇన్స్ట్రక్షన్స్లో కన్వర్ట్ చేస్తాయి. Like binary language లోకి zeros and ones. Okay. The computer executes those instructions using CPU memory and IO devices. CPU అంటే you know that CPU, Central Processing Unit. Okay. Everything is run on CPU only. CPU ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి ఫ్రమ్ లైక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి. లైక్ ఇక్కడ IO అని ఉంది కదా, IO ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? లైక్ లెట్స్ టేక్ కీబోర్డ్, మౌస్ or a mic. Those are taking inputs from outside world. ఓకే. ఇన్పుట్స్ తీసుకుంటున్నాయి. లైక్ ఫర్ కీబోర్డ్ అంటే మనం ఇక్కడ సమ్ స్విచెస్ ఎంటర్ చేస్తాం. చేసేటప్పుడు అది
కంప్యూటర్లోకి వెళ్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఇన్పుట్ డివైస్ యాజ్ వెల్ యాజ్ మౌస్ అండ్ ఆల్సో మైక్. ఓకే, మైక్ అంటే ఏంటి, లైక్ వీఆర్ స్పీకింగ్ సంథింగ్ దాట్ వాయిస్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ అవర్ కంప్యూటర్, రైట్? అది కూడా ఇన్పుట్ డివైస్. అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? లెట్స్ టేక్ మానిటర్. మానిటర్ అంటే మనకి ఒక పిక్చర్ని చూపిస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ సంథింగ్ టు అవర్ ఐస్, that is output device. And speakers, they're producing sound, so that is output device. Okay, now so that those are all called input output devices, IO. And memory, what is memory? Like RAM or a hard disk, there's those kind of things are considered inside into memory. Now what is Python? Now what is Python? Yeah, it is simply a programming language. Python is a widely used programming language created by Guido van Rossum. Yeah, and released in 1991. 1991 నుంచి పైథాన్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఓకే, హీ ఈజ్ అ క్రియేటర్. ఓకే, అసలు like we have hundreds of programming languages out there, but why only Python is very popular and becoming more popular nowadays? The reasons: Python are widely used in web development, like in the sense web pages ఉంటాయి కదా, web pages క్రియేట్ చేయడానికి web applications. ఓకే, ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఈవెన్ దో వెబ్ డెవలప్మెంట్ కూడా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే వస్తుంది. ఓకే, నా మ్యాథమెటిక్స్. యా, మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసరికి సమ్ స్టాటిస్టికల్ మోడలింగ్ బిల్డ్ చేయడానికి. స్టాటిస్టిక్స్ అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. పైథాన్ అనేది వెరీ యూజ్ఫుల్. those statistics are very related and important. They play important role in machine learning libraries as well as, yeah, next, what can Python do? Python can create web application as server. ముందు నేను చెప్పా కదా, వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ విల్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ టు దోస్ థింగ్స్. నౌ ఇట్ కెన్ వర్క్ alongside software to develop workflows. Okay, workflows like what needs to be done and when needs to be done. We can also trigger those kind of things using Python. Okay, ఒక వర్క్ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడానికి కూడా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. Python can connect to a database systems, read and modify files. Database అంటే మనకి లైక్ స్టోరింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ గూగుల్ డ్రైవ్, రైట్? గూగుల్ డ్రైవ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో గూగుల్ డ్రైవ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? లైక్ మన ఫైల్స్ ఆర్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ అవన్నీ స్టోర్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఏ సిమిలర్ డేటాబేస్. దట్ ఈస్ ఆల్సో ఏ డేటాబేస్. ఓకే, అటువంటి డేటాబేస్ లైక్ అదొకటే డేటాబేసెస్ కాకుండా మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ అని ఉంటుంది, లైక్ నో ఎస్క్యూఎల్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ అండ్ మాంగోడిబి, వాట్ ఎవర్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ దర్, ఈవెన్ వెక్టర్ డేటాబేసెస్. ఓకే, ఆ డేటాబేసెస్ని కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. లైక్ మ్యాక్సిమం అన్ని లాంగ్వేజెస్ కూడా మనకి యూజ్ అవుతాయి అనుకోండి, బట్ ఇది కూడా లైక్ పైథాన్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాట్ allows us to connect with different databases. Next, Python is suitable for rapid prototyping and production ready software developments. Okay, next, why Python? అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి వీ హ్యావ్ అవుట్ దేర్, రైట్? జావా ఉంది అండ్ సి ఉంది, C++, C#, చాలా ఉన్నాయి. బట్ పైథాన్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? లెట్స్ సీ. Python is compatible with various platforms: Windows, Mac, Linux, Raspberry Pi and more. It is platform independent programming language. It can run, okay, it can support, for example, మీరు ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ని నేను నా మ్యాక్ ఓఎస్లో బిల్డ్ చేశాను. ఐఎమ్ యూజింగ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. అది బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ని మీరు విండోస్లో రన్ చేయాలి. పైథాన్ ఈజ్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్. ఓకే, పైథాన్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో బిల్డ్ చేసిన కోడ్ని ఇంకో ఆపరేటింగ్ సిస్టంలో మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు దాన్ని. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ వేరియస్ platforms. Okay, you can write your code in one operating system, you can run that into another operating system. Okay, and it features a simple syntax akin to English language. Yeah, compared to Java and C, it is very minimal syntax it has.
Okay, you'll see that in practical later. Python syntax allows for conscious programming writing compared to some other languages here. That is also conveying same, and it runs on an interpreted system, enabling immediate code execution and quick prototyping. And Python supports procedural, object-oriented, and functional programming approaches. So this is very important, object-oriented. In Python, like a Python program is a whatever you can see on the wall in front of your eyes, everything is an object. Okay, for example, in your home, let's consider a TV ఒక ఆబ్జెక్ట్, ఫ్రిజ్ ఒక ఆబ్జెక్ట్, ఆర్ కిచెన్ ఆర్ వాట్ ఎవర్, కిచెన్ ఐటమ్స్ వాట్ ఎవర్, అవి కూడా ఒక ఆబ్జెక్ట్. ఇన్ ద సేమ్ వే పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వేరియబుల్ ఈజ్ ఆబ్జెక్ట్, ఏ ఫంక్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అండ్ ఏ క్లాస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, పైథాన్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, లైక్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏ ఉంటాయో, ఓకే, దాన్ని ఎగ్జాక్ట్గా మిటిగేట్ చేస్తుంది. ఓకే, it is a bit confusing for now. In future you will get a better understanding. Okay, now next let's get in. You can read this document in your time. Python syntax compared to other programming languages. Python is designed for readability with similarities to the English language and mathematical influences. See, simple Python syntax example. See here, print hello world. I want to print hello world to the console. Console is nothing but మనకి కోడ్ రాస్తాం కదా, మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కింద కన్సోల్ అని ఉంటుంది. మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అవుట్పుట్ మీ కింద కనిపిస్తుంది, దాట్ ఈస్ ద కన్సోల్. ఓకే, సో అలా ప్రింట్ చేయాలంటే చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు ప్రింట్ hello world. It will print as hello world. అవుట్పుట్ ఇలా మనకి కన్సోల్లో వస్తుంది. This is the output we can see on the console here. Now, declare variables. Alane, like for example, variables will cover that in the future. Don't get confused. Okay, now, so ఈ Python ఎలా ఇన్స్టాల్ చేయాలి? Okay, ఇంతవరకు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. If you have any doubts, just put your doubts in the comment section or in the forms that I've been sharing to you. Next, installation. So if you want to run ఈ పైథాన్ కోడ్స్ మీరు రన్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ మీరు మీ ఫోన్లో యూజ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్, రైట్? అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తేనే కదా మీరు యూజ్ చేయగలరు. ఇన్ ద సేమ్ వే మీరు పైథాన్ యూజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ పైథాన్ ఇన్ యువర్ కంప్యూటర్. ఓకే, అసలు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? లైక్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇన్ నౌ మోడర్న్ కంప్యూటర్స్ కమ్స్ విత్ పైథాన్ యాజ్ ఇన్స్టాల్డ్. ఓకే, మనకి మీరు సిస్టమ్స్ ప్రెసెంట్ డేస్లోకి ఉంటే అది పైథాన్ ప్రీ ఇన్స్టాల్ అయ్యి మీకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే దట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సి, మినీ మ్యాక్స్ అండ్ పీసీస్ అండ్ మ్యాక్స్ విల్ హ్యావ్ పైథాన్ ఇన్స్టాల్. ఇన్ కేస్ మనం చెక్ చేయాలి అనుకుంటే, లెట్స్ సే ఐఎమ్ ఓపెనింగ్ మై టెర్మినల్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్, మీకు కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఓకే, I'm using Mac kabatti I have this here. So what is that? Just hit Python --- version. See, it is showing something because Python is installed on my desktop or a system. If it is giving an error, that means it is not installed. Okay, ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Until then, bye.